డ్వాక్రా మహిళలపై అమరావతి ట్యాక్స్ అంటూ సాక్షి పేపర్లో తప్పుడు వార్త ప్రచురించారని, దీనిని డ్వాక్రా మహిళా సంఘాల తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అంగన్వాడీ డ్వాక్రా సాధికారత సంస్థ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి లామ్ నవమి తీవ్రంగా ఖండించారు. ఏం పర్లేదు బిల్లింగ్ ఎందుకు మనకి ఏం జనబాలి ఈరోజు సాక్షి పేపర్లో అమరావతి ట్యాక్స్ అని చెప్పేసి డ్వాక్రా మహిళల మీద అసత్యపు వార్త రాశారు. దానిని మేము ఖండిస్తున్నాము. డ్వాక్రా మహిళా సంఘాల తరఫున రాజధాని నిర్మాణానికి ఎవరైనా సహాయం చేస్తే అది స్వచ్ఛందంగానే ఇచ్చారు. ఇట్లాంటి తప్పుడు రాతలైతే మళ్ళీ ఇంకెప్పుడు రాయొద్దు. ఎందుకంటే గతంలో జరిగింది ఇంకా మీకు మర్చిపోకముందే మళ్ళీ ఇట్లా తప్పుడు ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు. 2024లో జరిగిన ఎన్నికల్లో మీరు అది చదువుకోండి. మళ్ళీ 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 మేము అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మీదట అట్లాంటి అసత్య వ్రాతలు అయితే రాయొద్దు. మేమైతే వాటిని బహిష్కరిస్తాము. మహిళలను 100 రూపాయలు కట్టమనేది అది వాస్తవం కాదు. ఎవరు ఏది ఇచ్చినా సరే అది స్వచ్ఛందంగా ఇచ్చారనమాట. వీళ్ళన్నీ అబద్ధాలు ఇట్లాంటి సృష్టించి ఇంకెన్ని నాటకాలు చేస్తారో తెలియదు. అవన్నీ మేమైతే బహిష్కరిస్తాము మహిళలందరం. అదైతే చాలా తప్పుగా రాస్తున్నారు. ఇక మీదట అట్లాంటివి రాస్తే ఇంకా మేము ఎంత దూరం అయినా వెళ్తాము. అంగన్వాడీ డ్వాక్రా సాధికారత సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమి లామ్ నా పేరు. వైసీపీ గత 5 సంవత్సరాల పాలనలో అన్ని అరాచకాలు దుర్మార్గాలు ఆగడాలు ఎన్నో జరిగాయి. కనుక 2024లో వైసీపీ నాయకులందరినీ చిత్తుగా ఓడించడం జరిగింది. అదేవిధంగా వారి తోకపత్రిక అయినటువంటి సాక్షి పేపర్లో ఈ డ్వాక్రా మహిళా సంఘాల గురించి అసత్య వార్తలు రాస్తున్నారు. కనుక అట్లాంటి వాటిని సాక్షి టీవీలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. సాక్షి టీవీలో వచ్చే న్యూస్ కానీ సాక్షి పేపర్లో వచ్చే వార్తలు కానీ మీరు చదవద్దు. వాటిని బహిష్కరించండి. ఒక రకంగా ప్రజలకి ఉపయోగపడే నాయకుడు రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ అండగా నిలిచిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్.